హాయ్ వాస్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ లో మనము క్రేప్ సాటిన్ లో ఇస్తున్నాము. అది కూడా మనకు డిఫరెంట్ వచ్చింది. ఇంత ముందు ఎపిసోడ్ లో మనం మల్టీ కలర్ లో చూసాము. ఈ ఎపిసోడ్ ఏంటంటే ఓన్లీ వైట్ మీద వచ్చేసి మన కలర్ చేంజ్ అవుతుంది, సేమ్ డిజైన్ అనేది. సో ఐటమ్ లో చూద్దాం. సో ముందుగా వచ్చేసి మనకు వైట్ కలర్ తీసుకున్నాము. వైట్ కలర్ మీద వచ్చేసి మనకు మెరూనిష్ రెడ్ కలర్ లో కాంబినేషన్ లో తీసుకున్నాము. సో ఇంత ముందు వచ్చేసి మనం కలర్స్ లో చూసాము. ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ వైట్ మీద ఈ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో చాలా వండర్ఫుల్ ఐటమ్ వచ్చింది. సో దీన్ని కూడా మనకి డబుల్ బార్డర్ లాగా హైలైట్ అవుతుంటుంది. సో పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద వస్తుంది, స్ట్రైప్ డిజైన్ అనేది అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ అదే స్టైల్లో అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 4 ఇంచెస్ స్టైల్ అనేది బార్డర్ అనేది ఇచ్చేస్తారు. అంటే పళ్ళు పాటుకొచ్చేప్పటికి హెవీ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అంతా సారీ అంతా కూడా ప్రింట్ అనేది అవుతుంది. అది కూడా మనకు ఆఫ్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకు వైట్ కలర్ బేస్ తీసుకొని రెడ్ కలర్ మీద ఇస్తారు. అది కూడా పైగా సాటిన్ మీద ఇచ్చేటప్పటికి మనకు షైనింగ్ కానీ క్లాత్ స్మూత్నెస్ కానీ ఎక్సలెంట్ గా వస్తుంది. 100% ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. జస్ట్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. జస్ట్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకు వైట్ కలర్ మీద మనకు రెడ్ కలర్ స్ట్రైప్స్ తోటి డిజైన్ అవుతుంది. ఇందులో వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో ఈ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మంచి వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. వండర్ఫుల్ గా ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఇచ్చారండి. ఇది కూడా మనకు వైట్ కలర్ మీద డార్క్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు వైట్ కలర్ మీద వచ్చేసి మంచి గ్రీన్, మనకు రామా గ్రీన్ లో స్టైల్ వస్తుంది. అది కూడా మనకు వైట్ కలర్ మీద రామా గ్రీన్ తీసుకున్నారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ కలర్ మీద వచ్చేసి మనకు మెరూన్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాము. ఇది వండర్ఫుల్ గా వచ్చేసి ఇది వచ్చి మనకు రెడ్ కలర్ లో వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు మెరూన్ కలర్ లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ మీద మనకు మస్టర్డ్ కలర్ లో తీసుకున్నాము. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. సో చాలా బాగా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు క్రేప్ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి ఈజీగా మనం మెయింటెనెన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్ లో ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి. మంచి వైట్ కలర్ మీద వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు 7 to 8 కలర్స్ అనేది మనకి ఈ డిజైన్ లో అవైలబుల్ ఇస్తున్నాము. నెక్స్ట్ వేరొక డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ గా ప్రింట్ అనేది వస్తుందండి. ఇది కూడా వచ్చేసి మనకు వైట్ కలర్ బేస్ తీసుకున్నాము. అందులో మంచి బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇది కూడా కంప్లీట్ ఒక డిజైనర్ స్టైల్లో వస్తుంది. సో ఈ శారీ వచ్చేసి పైన వచ్చేసి మొత్తం సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రింట్ అనేది హైలైట్ చేసి ఉంటాము. సో పళ్ళు పాటుకొచ్చేప్పటికి మనకు బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి కూడా మనకు ప్రింట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఇస్తున్నాము. సో పైన బార్డర్ జస్ట్ మనకు 1.5 ఇంచెస్ స్టైల్ అనేది మనకు బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాము. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ వైట్ కలర్ బేస్ తీసుకున్నాము. అందులో కూడా మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చాలా హైలైట్ గా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి సన్న ప్రింటెడ్ స్టైల్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. అండ్ ప్రింటెడ్ అనేది వండర్ఫుల్ గా ఇచ్చారండి. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. అండ్ డిఫరెంట్ కలర్స్ తో ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి కూడా మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్, 4 to 5 కలర్స్ అనేది మనకు అవైలబుల్ వస్తుంది. అండ్ వైట్ కలర్ కి వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ లో డిజైన్ తీసుకున్నాము. ఇది కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ కి విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారండి. ఎక్సలెంట్ ఐటమ్ తో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు వైట్ కలర్ కి వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకు చాక్లెట్ బ్రౌన్ లాగా వస్తుంది. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ కలర్ కి వచ్చేసి మెరూనిష్ రెడ్ కలర్ లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 5 కలర్స్ అనేది అవైలబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి కూడా మనకు ఇంకో కలర్ కూడా అవైలబుల్ లో ఇస్తున్నాము. అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. ఇది కూడా ఆల్మోస్ట్ మనకు 6 కలర్స్ అనేది మనకు అవైలబుల్ లో ఇచ్చారు. సేమ్ దీంట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. అండ్ బేస్ వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. శారీ మొత్తం కూడా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. అంటే ఆల్మోస్ట్ మనకు ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. ఇది కూడా ఆల్మోస్ట్ మనకు డిఫరెంట్ స్టైల్ అనేది డిజైన్ చేసాము. ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకు ఇలాగే వెళ్తుంది. సారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకున్నాము. అందులో కూడా మనకి ఇంగ్లీష్ కలర్ లాగా తీసుకొని ఆల్ ఓవర్ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే ప్రింట్ అనేది హైలైట్ చేసాము. సో ఫుల్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ దీంట్లో కలర్ వచ్చేసి మనకు ఓన్లీ రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నాము. ఇది వండర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. ఇది వండర్ఫుల్ గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ కి బ్లాక్ కలర్ బేస్ తీసుకొని వండర్ఫుల్ గా ఇచ్చారు. సో ఇవర్స్ చూసారు కదా, మంచి సాటిన్ క్రేప్ లోని డిఫరెంట్ ప్రింట్స్ ఐటమ్. ఓన్లీ మనకు ఈ ప్రోడక్ట్ వచ్చి ప్రతి ఒక్క సారీ కాస్ట్ వచ్చి 925 రూపీస్ లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. ఈ ఎపిసోడ్ ఏవైతే నచ్చుతాయో జస్ట్ మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. సో ఇవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.